నమస్తే అండి. వెల్కమ్ టు పబ్లిక్ పవర్. ఈరోజు టాపిక్ మన భారత మొట్టమొదటి ప్రధాని గురించి మాట్లాడుకుందాం. సహజంగా మా పక్కింటి అబ్బాయి అనమాట, భారత మొట్టమొదటి ప్రధాని ఎవరు అని చెప్పేసి బిట్స్లో వచ్చిందంట. చిన్నపిల్లవాళ్ళే స్కూల్లో చదువుతున్నాడు. అతను సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి రాశాడు. కొట్టేశారు. అంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మార్కులు తగ్గించారు. ఆ అబ్బాయి నన్ను అడిగాడు, ఏంటి అంకుల్ తప్ప అని చెప్పేసి. కాదమ్మా, ఇంకా మన పాఠ్య పుస్తకాల్లో ఇలాగే ఉంది అని చెప్పి. ఏంటి ఈ విషయం కొత్తగా చెప్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారా? విందాం ఒకసారి. 21 అక్టోబర్ 1943 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 సిస్టర్స్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇటువంటి మొత్తం ఈ భాగాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల మొత్తాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ తోటి, ఇండియన్ నేషనల్ ఆర్మీ తోటి బ్రిటిష్ వారితో యుద్ధం చేసి ఈశాన్య రాష్ట్రాలని కైవసం చేసుకున్నాడు. 21 అక్టోబర్ 1943 ఆయన స్వతంత్రం ప్రకటించాడు. జాతీయ జెండా ఎగరవేసి మొట్టమొదటి ప్రధానిగా, మొట్టమొదటి డిఫెన్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రులు, ఆర్థిక మంత్రుల్ని మొత్తాన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఉన్నటువంటి సైనిక నేతలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మొట్టమొదటి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడమే కాదు, కరెన్సీ కూడా ముద్రించబడింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గవర్నమెంట్లో. చూడొచ్చు మీరు గూగుల్లో. ప్రపంచంలో ఉన్నటువంటి 11 దేశాలు గుర్తించినవి. యుఎస్ఎస్ఆర్, ఆ తర్వాత థాయిలాండ్, చైనా, సింగపూర్, ట్యునీషియా, ఫిలిప్పీన్స్, మంచూరియా, ఈ విధమైనటువంటి దేశాలు 11 దేశాలు కూడా భారతదేశాన్ని గుర్తించింది. ఏమని గుర్తించింది? బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది భారతదేశ స్వతంత్రం పొందింది అని చెప్పి గుర్తించింది. అయితే ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి చాలా భూభాగం కూడా బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంది. అయితే అప్పుడు ఉన్నటువంటి మన సోకాల్డ్ స్వతంత్ర సమరయోధులు, అంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ పార్టీ, వీరందరూ కూడా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ తోటి యుద్ధం ప్రకటించారు ఆజాద్ హింద్ ఫౌజ్ మీద, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ లేదు. సో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ తోటి బాంబుల వర్షం కురిపించి ఆజాద్ హింద్ ఫౌజ్ని చావు దెబ్బతీశారు. ఆ తర్వాత ఆ మహానుభావుడు పాపం తైవాన్ విమాన దుర్ఘటనలో అదృశ్యమయ్యారు. సహజంగా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది ఏంటయ్యా అంటే ఆయన చనిపోయారని చెప్పేసి. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినటువంటి విషయం మీద రకరకాల స్టోరీస్ ఉన్నాయి. గుమ్నామా బాబాగా మొన్నటి వరకు కూడా ఆయన బతికే ఉన్నారని చాలా స్టోరీలు ఉన్నాయి. ఆయన అలా అదృశ్యమైపోవడానికి కారణం ఏంటంటే అది కూడా పెద్ద కాన్స్పిరసీ. భారత ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం ఎవరు చేశారయ్యా, ఎప్పుడు చేశారయ్యా అంటే 15 ఆగస్ట్ 1947 జవహర్లాల్ నెహ్రూ గారు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి అంటారు. కానీ ఇది రాంగ్. సెప్టెంబర్ 1946 ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. లార్డ్ మౌంట్ బాటన్ యొక్క నాయకత్వంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంలో పండిట్ జవహర్లాల్ అనేటువంటి నేను భారత శాసన మండలి ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగాన్ని, భారతదేశ సార్వభౌమాధికారిని, కర్తవ్యం, నిష్ఠ, గౌరవాన్ని నేను ఎప్పటికీ కూడా దృష్టిలో పెట్టుకొని నా ఆత్మసాక్షిగా అని చెప్పి చెప్తారు కదా, ఆ విధంగా కాకుండా ఆయన ఎవరి విధేయతను పొందారు అంటే బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ కర్తవ్యాన్ని, అంటే ఆమె పట్ల ఉన్నటువంటి నిష్ఠ కనబరుస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. సెప్టెంబర్ 1946 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు భారత ప్రధానిగా. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ అనమాట. భారతదేశం స్వాతంత్రం పొందడం కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేటువంటి అగ్రిమెంటు ఒక పెద్ద బుక్లెటే ఉంది. దాంట్లో ఉన్నటువంటి కుట్రలు చూస్తే మీ అందరికీ కూడా మైండ్లు బ్లోయింగ్ అవుతాయి. అందులో ఇది కూడా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి టెర్రరిస్ట్ని డెడ్ ఆర్ అలైవ్, బ్రతికున్నా లేకపోతే చనిపోయినా కానీ, అతని బాడీనైనా కానీ దొరికితే మీకు అప్పగిస్తాం అనేటువంటి అగ్రిమెంట్ తోటి ఈయన గారు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ తీసుకున్నారు భారత ప్రధానిగా. ఇకపోతే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి మహిళ చూడండి, ఎమిలీ షెంగ్. ఈవిడ ఆస్ట్రియన్ మహిళ అన్నమాట. భారత వివాహ వ్యవస్థలో ఇప్పుడు కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనేటువంటి భారత యొక్క వివాహ వ్యవస్థ ఇప్పుడు ఏ విధంగా తగలడుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకు వస్తుందంటే ఈ టాపిక్, 1-2 సంవత్సరాలకే విడాకులు తీసేసుకుంటున్నారు వివాహ వ్యవస్థ మీద సరైనటువంటి గౌరవం లేక. కానీ ఈ మహిళ ఎమిలీ షెంగ్ ఆస్ట్రియన్ మహిళ
వెస్ట్రన్ కల్చర్లో పుట్టి వెస్ట్రన్ కల్చర్లో పెరిగినటువంటి మహిళ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో వివాహమయ్యి జస్ట్ 2.5 సంవత్సరం మాత్రమే జీవిత భాగస్వామిగా జీవించింది. కానీ ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో జీవితాంతం అలాగే ఉండిపోయింది. 12 బిడ్డకి జన్మనిచ్చింది. ఆవిడ పేరు అనితా బోస్, సుభాష్ చంద్రబోస్ కూతురు. ఆవిడ జర్మనీలో ఉంది. ఆవిడ భారతదేశం వస్తానన్నా కూడా మన ప్రభుత్వ పెద్దలు, అప్పటి ప్రధాని రానివ్వలేదు, వీసా ఇవ్వలేదు. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజల యొక్క ఆదరణ కనుక పెరిగింది అంటే ఎక్కడ తన పదవికి గండం వేటలుతుందో అనేటువంటి ఉద్దేశంతో భారతదేశానికి ఆహ్వానించలేదు. ఇదే విధంగా 2014 వరకు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటి మీద, ఆయన బంధువుల మీద, ఆయనతో పనిచేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసినటువంటి స్వతంత్ర సమర యోధుల మీద ఇంటెలిజెన్స్ వ్యవస్థని 2014 వరకు కూడా మన సర్వైలెన్స్ పెట్టారు మన ప్రభుత్వ పెద్దలు. 2014 వచ్చిన తర్వాత మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు అవన్నీ క్లోజ్ చేయించేసి ఆయనకు సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం కూడా డీక్లాసిఫై చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు కింగ్స్ రోడ్ అని చెప్పేసి ఉండేది ఇంతకు ముందు, దాన్ని కర్తవ్య పద్ అని చెప్పి పెట్టారన్నమాట. ఇండియా గేట్ దగ్గర పెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 3D విగ్రహం, హోలోగ్రామ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనం ఇప్పుడు ఇచ్చినటువంటి గౌరవం. 75 సంవత్సరాలుగా మనం గౌరవం ఇవ్వలేకపోయాం. ఇంకొక విషయం చెప్తా వినండి. సహజంగా భారత ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తాడు. ఎప్పుడు ఎగరేస్తాడు? 15th ఆగస్ట్ లేకపోతే 26 జనవరి రిపబ్లిక్ డే రోజు. ఈ 2 సార్లు మాత్రమే ఎగరవేస్తాడు. మీరు గమనించారా? మీలో ఎంతమంది గమనించారు? 21 అక్టోబర్ 2018 మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేశారు. ఆ తర్వాత ఎర్రకోటలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి మ్యూజియంని సందర్శించారు కూడా. ఎందుకో తెలుసా? 21 అక్టోబర్ 1943 నుంచి 2018 21 అక్టోబర్కి 75 సంవత్సరాలు అవుతుంది. భారతదేశం బ్రిటిష్ వారి దాస శృంఖలాలను విడిపించుకొని ఆ గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకొని మన నరేంద్ర మోదీ గారు 21 అక్టోబర్ 2018 ఎర్రకోట మీద జెండా ఎగరవేశారు. ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ మీడియా ఎంతవరకు దీన్ని ఎక్స్పోజ్ చేసింది, మన ప్రజలు ఎంతవరకు తెలుసుకున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య ఎమ్లీ షేక్ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ కూతుర్ని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతుర్ని భారతదేశం రావడానికి ఆహ్వానించాం. కాకపోతే వృద్ధాప్య కారణాల వల్ల ఆవిడకి నేను రాలేను అని చెప్పేసి అంటే మన భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు బెర్లిన్ రాయబారి కార్యాలయంలో ఆవిడని కలుసుకొని తగు విధంగా ఆవిడ్ని సన్మానించారు. ఇంత గొప్ప మహాయోధుడైనటువంటి స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మనం ఏ విధంగా అవమానించాము అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన మొట్టమొదటి ప్రధానమంత్రి లేక 1946లోనే క్వీన్ ఎలిజబెత్ పట్ల శ్రద్ధ, నిష్ఠ అనేటువంటి పదాలు ఉపయోగించి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారా? మీరే చెప్పాలి. ఈ విధంగా దేశం కోసం రక్తాన్ని చెందించినటువంటి ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల్ని మన దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులు, అంటే ముఖ్యంగా నెహ్రూ గారు అవమానించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కాకుండా టెక్స్ట్ పుస్తకాల్లో కూడా మన మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి రాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.